హలో! అందరూ నమస్కారం. వెబ్ సీరీస్ రివ్యూ ఆఫ్ 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సీరీస్. యాక్షన్ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా సీన్స్ ఉన్నాయి. అవి కూడా చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. ఈ వెబ్ సీరీస్ సీజన్ 1, సీజన్ 2 చూస్తే సీజన్ 3 మీకు ఈజీగా అర్థమవుతది. ఈ వెబ్ సీరీస్ స్టార్టింగ్‌లోనే పార్ట్ 1, పార్ట్ 2 సంబంధించి ఏమి చూపించరు. సో, డైరెక్ట్‌గా పార్ట్ 3లోనే సీన్స్‌కి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఈ వెబ్ సీరీస్ స్టోరీలోకెళ్తే నాగాలాండ్‌లో 6 ప్లేసెస్‌లో బాంబు దాడులు జరుగుతుంట. ఆ బాంబు దాడులు ఎందుకు జరిగాయని కొన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత శ్రీకాంత్ తివారీ అండ్ వాళ్ళ సీనియర్ ఇద్దరు కలిసి నాగాలాండ్‌లో ఒక మీటింగ్‌కెళ్తారు. ఆ మీటింగ్ ఫినిష్ చేసుకొని రిటర్న్ వస్తున్నప్పుడు కొంతమంది టెర్రరిస్టులు శ్రీకాంత్ కారు మీద అటాక్ చేస్తారనమాట. ఆ అటాక్‌లో శ్రీకాంత్ తివారీ సీనియర్ చనిపోతారు. శ్రీకాంత్‌కి బాగా గాయాలవుతాయనమాట. ఆ తర్వాత శ్రీకాంత్ తివారీ వాళ్ళ సీనియర్ చంపినందుకు వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడా? లేకపోతే అసలు ఏం చేశాడు? ఆ బాంబు దాడులకి వీళ్ళ అటాక్‌కి అసలు సంబంధం ఏంటి? అనేది ఈ వెబ్ సీరీస్ స్టోరీ అనమాట. ఆ పాయింట్ మీద ఈ వెబ్ సీరీస్ ఆల్మోస్ట్ 7 పార్ట్స్ తీసుకొస్తారు. ఒక్కొక్క పార్ట్ 53 మినిట్స్ ఉంటది. ఆల్మోస్ట్ 7 అవర్స్ దాకా ఉంటదనమాట ఈ వెబ్ సీరీస్. ఇంకా ఈ వెబ్ సీరీస్ చూడడానికి చాలా ఓపిక ఉండాలి. సో, ఈ వెబ్ సీరీస్ స్లోగా వెళ్తుంటది. ఎక్కడ కొంచెం ఇంట్రెస్ట్‌గా సీన్స్ అయితే ఏమి లేవనమాట. సో, నాకు 'ఫ్యామిలీ మ్యాన్ 2' చూసినప్పుడు 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి. అవి చూడడానికి బావుంటాయనమాట. అండ్ 'ఫ్యామిలీ 3'లో ఎటువంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ లేవు. ఇంకా ఈ వెబ్ సీరీస్‌లో ఒక చిన్న గెస్ట్ రోల్‌గా విజయ్ సేతుపతి కనిపిస్తాడు. తనకేమైనా ఇంపార్టెంట్ రోల్ ఉందని తనకు కొన్ని సీన్స్ చూపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఒక సీన్‌లోనే కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంక కనిపించడనమాట. ఇంకా ఈ వెబ్ సీరీస్‌లో సోల్జర్‌గా సందీప్ కృష్ణ కూడా కనిపిస్తాడు. పెద్ద క్యారెక్టర్ ఏమి ఉండదు. క్లైమాక్స్‌లో ఒక యాక్షన్ సీన్‌లో కనిపిస్తాడు. అంతే. ఇంకా ఈ వెబ్ సీరీస్‌లో ప్లస్ ఏందంటే 7 ఎపిసోడ్‌లో కొన్ని ఎపిసోడ్స్ కొంచెం చూడడానికి ఇంట్రెస్ట్‌గా అనిపిస్తాయి. కొన్ని యాక్షన్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ కూడా బావుంటాయి. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్టోరీ అంత ఎఫెక్టివ్‌గా ఏం లేదు. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటది. 7 ఎపిసోడ్‌లో కొన్ని ఎపిసోడ్స్ అయితే కొంచెం బోరింగ్‌గా కూడా అనిపించింది. స్టోరీ కొంచెం డల్‌గా కూడా వెళ్ళినట్టు అనిపిస్తదనమాట. క్లైమాక్స్‌లో ఒక మంచి యాక్షన్ సీన్ పెట్టారు. ఆ యాక్షన్ సీన్స్‌తోనే ఈ వెబ్ సీరీస్ ఎండ్ చేస్తారనుకున్నాను. కానీ సీజన్ 3లో ఈ వెబ్ సీరీస్ ఎండ్ చేయడు. సీజన్ 4కి ఒక చిన్న లీడ్ ఇచ్చాడనమాట. సీజన్ 4 అయితే ఉంటది. సో, ఇలా సీజన్స్ వెళ్తూనే ఉంటాయి. కానీ కొంచెం స్టోరీ కొంచెం మంచిగా పెట్టుకుంటే బావుంటది. ఈ సీజన్‌లో అసలు స్టోరీ ఏమి లేదనమాట. ఆ స్టోరీ లేకుండానే 7 ఎపిసోడ్‌లు, 7 అవర్స్ అలా సాగదీస్తూనే ఉంటాడు. కొన్ని చోట్ల బాగా బోరింగ్‌గా కూడా అనిపించిందనమాట. ఇంకా ఈ వెబ్ సీరీస్‌లో శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పేయి చేశాడు. తన యాక్టింగ్ సీజన్ 1, సీజన్ 2లో ఎలా ఉంటదో, అలాగే సీజన్ 3లో అలాగే ఉంటది. తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ ఈ వెబ్ సీరీస్‌లో హైలైట్ అనమాట. శ్రీకాంత్ తివారీ వైఫ్‌గా సుచిత్ర ప్రియమణి చేసింది. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టే తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగానే ఉంటదనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బావుంటాయి. వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టే వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ వెబ్ సీరీస్‌లో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా లేవు. ఇంకా ఈ వెబ్ సీరీస్ బూతులు కొంచెం తక్కువగానే చెప్పొచ్చు. ఎందుకంటే మరీ చెవులు మింగే అంత బూతులైతే లేవు. ఇంకా బూతులంటే 'రానా నాయుడు', 'మిర్జాపూర్' సో, ఫుల్లు కావాల్సినంత బూతులుంటాయనమాట. ఈ వెబ్ సీరీస్ ఫ్యామిలీ టైప్ కాబట్టి కొంచెం బూతులు అంతగా ఏం లేవు. ఇంకా ఈ వెబ్ సీరీస్ ఓవరాల్‌గా పర్లేదు. ఒకసారి చూడొచ్చు. ఇంతకుముందు సీజన్‌తో పోల్చుకుంటే ఈ సీజన్ అంత ఇంట్రెస్ట్‌గా ఏం లేదు సీన్స్ అయితే. ఏదో ఓకేలాగా అనిపిస్తాయి. మీరు సీజన్ 1, సీజన్ 2 చూసినట్లయితే సీజన్ 3 కూడా చూడండి. ఓకేలాగా అనిపిస్తాయి. సో, లో ఎక్స్‌పెక్టేషన్‌లో చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.